పక్షుల ప్రేమికులు కరువైపోతున్నారని ఓ దంపతులు 5 ఏళ్లు కష్టపడి తీసిన ఫోటోలను ఉచితంగా అందజేశారు. విశ్రాంత ఆచార్యులు డాక్టర్ శ్రీనివాసరావు, దివంగత డాక్టర్ కంబంపాటి సీతా దంపతులు స్వయంగా తీసి బర్డ్స్ ఆఫ్ మంగళ జోడి అనే పుస్తకాన్ని హైదరాబాద్లో ఆవిష్కరించారు. దంపతులిద్దరూ 5 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా కష్టపడి చిలికా సరస్సుకు వచ్చే భిన్న జాతుల అందమైన వలస పక్షులను తమ కెమెరాల్లో బంధించి రూపొందించిన పుస్తకం ఓ విజ్ఞాన గనిగా ఉందని పలువురు వక్తలు కొనియాడారు. ఫోటోగ్రఫీలో అంత ఇంట్రికసీస్ నాకు అంత పరిచయం లేదు, అయినా కూడా ద క్లారిటీ, ద హై డెఫినిషన్, ద క్యాప్చరింగ్ ద మూమెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ బర్డ్ ఆ పర్టికులర్ పురుగునో ఏదైనా పట్టుకుంటూ చూడు, అది క్యాప్చర్ చేయడం ఇట్ ఇస్ ఎ గ్రేట్ ఆర్ట్. మేము చదివేటప్పుడు అతను షర్ట్స్ ఒకటి వేసేది, మమ్మల్ని అందరినీ బీట్ చేసి టైప్లో అంటే ఇంట్రెస్టింగ్గా వేసేది. ఇప్పుడు చూడు ఆ వుడెన్ సంబంధించిన స్కల్ప్చర్ చేస్తున్నారు, దాంట్లో ఎక్సెల్ చేస్తారు. తర్వాత క్యాక్టస్ ప్లాంట్స్ గ్రో చేశారు, దాంట్లో కూడా ఓవర్వెల్మింగ్. ఇప్పుడైతుందో సీతా మేడంతో కలిసి బర్డ్ వాచింగ్ కానీ మిగతా కానీ ఏదైతే చేశారో అది అవుట్ స్టాండింగ్. ఆ పక్షులు చేపల కోసం వస్తాయి, ఇలా చాలా లక్షల కొద్ది పక్షులు వస్తాయి. వాటిని దాదాపు 5 సంవత్సరాల పాటు నేను నా ఇద్దరం కలిసి తీశాను. తను 3 సంవత్సరాలు నాతో ఉంది, తర్వాత నేను కూడా కంటిన్యూ చేసి ఇంకో 2 సంవత్సరాలు కూడా తీసి కొన్ని వేల ఫోటోల నుంచి వాటి నుంచి ఏరుకుని ఎడిట్ చేసి కంపోజ్ చేసి వాటిని బుక్ ఫామ్లో తీసుకోవాలి. పక్షి ప్రేమికులు తగ్గిపోతున్నారు, అసలు నేచర్కి ఎవరు దగ్గర రావడం లేదు. ఇప్పుడు ఎంతసేపటికి జాబు, శాలరీ, ఏం సంపాదించాం, ఏ కారు కొనుక్కున్నాం, ఎంత పెద్ద ఫ్లాట్లో ఉన్నాం, ఇవే ఆలోచనలు తప్ప ఇంకోటి ఏమీ కనబడట్లేదు. ఇలాంటి అప్పుడు కొంత కాకపోతే కొంతేనా మన చేతనే చేయగలుగుతామని చెప్పి 4 పుస్తకాలు తీసుకొచ్చాం.